నమస్కారం, నేను మీ కొరివి వినయ్ కుమార్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పలు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఎస్పీ చీఫ్ గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాకు గల కారణాలు ఏంటి, తెలంగాణలో ఏం పరిణామాలు జరగబోతా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి బీఎస్పీ కేంద్ర పార్టీ బీఆర్ఎస్ పార్టీతో తాము కుదుర్చుకున్నటువంటి పొత్తును విరమించుకోవాలని ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని బహిరంగ పరచాలని తెలిపిందని, అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీతో పొత్తును బహిరంగంగా ప్రకటించాను కాబట్టి ఆ పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత తనపై ఉందని, కాబట్టి పొత్తుకు విరుద్ధంగా తాను ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేను అని, నైతికంగా అది కరెక్ట్ కాదని భావిస్తున్నానని, అందుకే తాను బీఎస్పీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. అయితే బీఎస్పీ పొత్తు విచ్ఛిన్నం అవడానికి గల కారణం ఏంటో చూద్దాం. బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీలు ఇప్పటికే పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించాయి, బహిరంగంగా ప్రకటించాయి కూడా. నిన్నగాక మొన్న బీఎస్పీ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి, రాజ్యసభ మెంబర్ గా కూడా ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి రామ్జీ గౌతమ్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కేసీఆర్ తో చర్చలు కూడా జరపడం జరిగింది. అనంతరం ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా జరిగింది. 15 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలని నిర్ణయించగా 2 స్థానాల్లో బీఎస్పీ పార్టీ పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా నాగర్ కర్నూలుతో పాటు హైదరాబాద్ స్థానాన్ని బీఎస్పీ పార్టీకి కేటాయించారు. అది బహిరంగ ప్రకటన కూడా జరిగింది. అయితే 24 గంటలు తిరగక ముందే ఈ రెండు పార్టీల మధ్య ఏర్పడినటువంటి పొత్తు విచ్ఛిన్నమైంది. అయితే దీనికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ అంటూ బీఎస్పీ చీఫ్ గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఆరోపణ చేశారు. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి బీఎస్పీ చీఫ్ గా ఉన్నటువంటి మాయావతి 5 సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా కొనసాగింది అంటే అది బీజేపీ మద్దతుతోనే. అంటే ముందు నుంచి కూడా బీఎస్పీ పార్టీకి బీజేపీతో కొంత సత్సంబంధాలు కలిగి ఉన్నాయనే చెప్పుకోవాలి. అయితే ఆ తర్వాత బీఎస్పీ చీఫ్ గా ఉన్నటువంటి మాయావతిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. అప్పటి నుంచి కూడా ఆమె కొంత బీజేపీ అలానే కాంగ్రెస్ పార్టీ కూటములకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే గోరఖ్పూర్ లో ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడో అప్పుడు సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. అప్పుడు ఈ కూటమి విజయం సాధించింది. అప్పుడే భారతీయ జనతా పార్టీకి అర్థమైంది ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీ అలానే కాంగ్రెస్ పార్టీ కూటమిగా ఏర్పడితే బీజేపీకి గెలుపు అవకాశాలు తగ్గిపోతాయని అర్థమైంది. దీంతో అప్పటికే కేసుల్లో ఉన్నటువంటి మాయావతిని తన దారిలో తెచ్చుకునే ప్రయత్నం బీజేపీ చేసింది. అప్పటి నుంచి కూడా ఆమె ఇండియా కూటమికి కానీ లేదంటే ఎన్డీఏ కూటమికి కానీ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎప్పుడు ఆమె బీజేపీకి అగేన్స్ట్ గా ఎలాంటి స్టేట్మెంట్ చేయకపోయినప్పటికీ కూడా ఆ పార్టీకి విరుద్ధంగా మాత్రం ఆమె ఎప్పుడు వెళ్ళలేదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇండైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీకి ఆమె మద్దతు పలుకుతూ వస్తున్నారనే చెప్పుకోవాలి. నాకు ముందు నుంచి కూడా ఈ పొత్తుపై ఒక సందేహం ఉండేది. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి మాయావతి ఈ పొత్తుకు ఎలా అంగీకరించారన్న ఒక డౌట్ ఉండేది. అది ఈ రోజు క్లారిటీ వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదగాలని గత 10 సంవత్సరాల నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పుడు వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితిని బలహీనపరిచి ఆ స్థానంలోకి తాము రావాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కవితను లిక్కర్ కేసులో అరెస్ట్ చేసింది. అలానే భారత రాష్ట్ర సమితికి చెందినటువంటి ఎంపీలను, మాజీ ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్సీలను, కీలక నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుంటూ వస్తుంది. ఈ తరుణంలో బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళితే బీజేపీకి ఎంతో కొంత నష్టం జరుగుతుందని ఒక అంచనాకు బీజేపీ పార్టీ వచ్చినట్లు అర్థమవుతుంది.
ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే ఈ పొత్తును విచ్ఛిన్నం చేయాలని భావించినటువంటి బీజేపీ తనదైన శైలిలో ఈ పొత్తును విచ్ఛిన్నం చేసిందనే చెప్పుకోవాలి. అయితే ఈ పొత్తును విరమించుకోవడం ఇష్టం లేని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే భారత్ రాష్ట్ర సమితిలో చేరి నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితి ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకుండానే తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పొత్తును విచ్ఛిన్నం చేసినటువంటి అలానే కేసీఆర్ కుమార్తె కవితను అరెస్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీపై మరింతగా కసితో పనిచేసి ఈ లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించేందుకు భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రయత్నిస్తుంది అని తెలుపుతున్నాను. ధన్యవాదాలు.